క్రాకర్స్ అన్ని బ్యాన్ చేసిన తర్వాత కూడా ఢిల్లీలో పొల్యూషన్ లో ఏ విధమైనటువంటి చేంజ్ ఈషన్ మాత్రం లేదు. గోవా బేస్డ్ రీసెర్చ్ కంపెనీ ఒకటి ఉంది, రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ గ్రూప్ మొత్తము చెప్పారు అర్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఢిల్లీలో కనిపించలేదు. మేము రీసెర్చ్ చేసాం. పొల్యూషన్ అంతా బయట ఆ పంటలు తగలబెడుతూ ఉంటారు. ఈ తగలబెట్టినటువంటి పంటల నుంచి వచ్చేటటువంటి దానికి ఎక్కువ ఢిల్లీలోనే ఈ పొల్యూషన్ ఉంటుంది. మేజర్ గా ఢిల్లీ కోసమే ఈ తీర్పులన్నీ ఇచ్చేది. కాబట్టి ఢిల్లీ కోసం తీర్పులు ఇచ్చినప్పుడు కొంచెం దూరంలో నార్త్ లో పంజాబ్, హర్యానా అటు సైడ్ పండించినటువంటి పంటలు ఆ మొత్తము పంట అయిపోయాక కాలుస్తారు. ఆ కాల్చినటువంటి పొగ మొత్తము ఢిల్లీకి వస్తుంది. ఢిల్లీకి ఉన్న మేజర్ ప్రాబ్లం పొల్యూషన్ కి ఏంటంటే ఈ క్రాకర్స్ ఇదో కాదు. మీకు బాంబేలో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, కానీ బాంబేలో పొల్యూషన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా పొల్యూషన్ తక్కువ ఉంటుంది. అలాగే చెన్నైలో పొల్యూషన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా తక్కువ అవుతుంది. ఎందుకు కారణం అంటే వాళ్ళకి సముద్రాలు ఉన్నాయి. సముద్రము పొద్దున పూట గాలిని బయటికి పంపించి రాత్రిపూట గాలిని పంపించి పొద్దున పూట గాలిని లోపలికి లాక్కుంటుంది. కాబట్టి పొల్యూషన్ తగ్గుతుంది. ఢిల్లీలో ఆ ఛాన్స్ లేదు. ఈ చిన్న క్రాకర్స్ ని బ్యాన్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ప్రగతి వారు పొల్యూషన్ లో సాధించలేదు. ఊరికినే రాద్ధాంతం చేసుకో